హాయ్ గైస్, ఐఎమ్ అంజలి. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వీరే. బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ ఎలా కొనసాగిందంటే, దేవరా సాంగ్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చిన వెంటనే బిగ్ బాస్ హౌస్ ని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. నేచర్ మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చుట్టే ఉన్నది అని తలపించేలా సరికొత్తగా ఈ సీజన్ లో ఇన్ఫినిటీ అండ్ గోల్డెన్ రూమ్స్ ని కూడా చేర్చడం జరిగింది. ఇక బిగ్ బాస్ బెడ్రూమ్ల విషయానికి వచ్చేస్తే 3 రకాల బెడ్రూమ్లని ఏర్పాటు చేశారు. ఒక్కో బెడ్రూమ్ ఒక్కో క్యారెక్టర్ ని సూచించేలా ఈ బెడ్రూమ్ లని అమర్చారు. బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఎపిసోడ్ లో మొదటి కంటెస్టెంట్ గా యాష్మి గౌడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తన ఎంట్రీతోనే నాగార్జునని ఇంప్రెస్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఇక నాగార్జున వచ్చిన ప్రతి ఒక్కరికి వారికి ఒక పేరుని వారే చూసుకునే విధంగా ఆట ఆడించి ఆ ఆటలో యాష్మి గౌడ్కి పేరుగా, అలాగే సెకండ్ కంటెస్టెంట్ గా కిర్రాక్ బాయ్ నిఖిల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. థర్డ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ ఎంట్రీ ఇవ్వగా, అభయ్ కి జోడీగా ఫోర్త్ కంటెస్టెంట్ గా ప్రేరణ ఎంట్రీ ఇవ్వగా, వీరిద్దరూ మరో జోడీగా లోపలికి వెళ్లారు. ఆ తర్వాత రానా అండ్ అలాగే నివేదా థామస్ లు వచ్చి కాసేపు ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా బిగ్ బాస్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన 4 కంటెస్టెంట్స్ తో ఆటలు కూడా ఆడించారు. అది ముగియగానే 5th కంటెస్టెంట్ గా ఆదిత్య ఓం, అతనికి జోడీగా 6th కంటెస్టెంట్ గా సోనియా ఆకుల ఎంట్రీ ఇవ్వగా, వీరిద్దరూ కలిసి హౌస్ లోకి వెళ్లారు. 7th కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క, తనకు పేరుగా 8వ కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ భాష రాగా, వారిద్దరూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 9వ కంటెస్టెంట్ గా కిరాక్ సీత ఎంట్రీ ఇవ్వగా, తనకు పేరుగా 10వ కంటెస్టెంట్ గా నాగ మణికంఠ ఎంట్రీ ఇవ్వటంతో వీరిద్దరూ పేరుగా హౌస్ లోపలికి వెళ్లడం జరిగింది. నేచురల్ స్టార్ నాని అలాగే ప్రియాంక మోహన్లు వచ్చి ప్రేక్షకులను కాసేపు అలరించారు. అది ముగిసిన వెంటనే 11వ కంటెస్టెంట్ గా పృథ్వీరాజ్ ఎంట్రీ ఇవ్వగా, తనకు పేరుగా 12వ కంటెస్టెంట్ గా యాంకర్ విష్ణుప్రియ రావడం జరిగింది. వీరిద్దరూ జంటగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. చివరగా 13వ కంటెస్టెంట్ గా D9 గా ఎంట్రీ ఇచ్చారు. తనకు పేరుగా 14వ కంటెస్టెంట్ గా నబీల్ అఫ్రిది రావటంతో వీరిద్దరూ కలిసి జోడీగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా మొత్తానికి అందరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక అలా ముగిసిన బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ మున్ముందు ఎలా కొనసాగుతుంది అన్న విషయం తెలియాలంటే మాత్రం రోజువారీ ఎపిసోడ్లు చూస్తూ అప్డేట్లు తెలుసుకోవాల్సిందే. ఇవండి బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన విషయాలు. అలాగే ఇక నుండి రోజువారీ బిగ్ బాస్ కి సంబంధించిన సరికొత్త అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, వెంటనే ఫాలో కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.